ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి చూస్తే దశాబ్దాలు గడిచినా ఏనాడు అది లాభాల్లోకి వచ్చిన దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో లేవని అంటారు. ఎందుకంటే డీజిల్ ధరలు, సిబ్బంది జీతాలు, బస్సుల మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా తడిసి మోపడవుతుంటాయి. అంతేకాదు ఆర్టీసీ అనగానే తక్కువ ధరలకే ప్రజలను తిప్పాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులకు నిత్యం రిపేర్లు అధికంగా వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ రహదారులే ప్రధాన కారణం. ఇకపోతే సబ్సిడీ ధరలతో తిప్పాల్సి రావడం, స్టూడెంట్, ప్రభుత్వ ఉద్యోగులకు పాస్లు, వృద్ధులకు రాయితీలు ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆర్టీసీకి నష్టాలే. అందుకే ప్రతి ఏడాది ప్రభుత్వం ఎంతో కొంత బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఆ నష్టాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు కొత్త బస్సులను కొనుగోలు చేస్తుంటుంది. అయితే కొత్త బస్సులపై ఉన్న శ్రద్ధ పాత వాటిపై మరమ్మతులు చేయడంపై పెట్టరనే భావన సర్వత్రా ఉంది. ఎందుకంటే కొత్త బస్సులు కొంటే ఎలా లేదన్నా 20% కమిషన్లు ఉంటాయని అంటారు. అందుకే మాట్లాడితే కొత్త బస్సులని వెంట పడుతూ ఉంటారు. పాత వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టరు, పట్టించుకోరు. అవి డొక్కు అయ్యే వరకు తిప్పుతూనే ఉంటారు. ఎందుకంటే అవి త్వరగా పాడైతేనే కదా కొత్తవి కొనుక్కోవచ్చుననే భావనలో ప్రతి ప్రభుత్వాలు ఉంటాయి.